జై మహంకాల్ భైరవ్ అరహర మహాదేవ్. మీకు ఈరోజు విధానము మంత్రవాదులకు మాత్రమే ఈ విధానం చెప్తాను నేను. ఎందుకంటే ఈ శక్తి అనేది తాంత్రిక విధానం. ఇది నేను చెప్పేది ప్రతి ఒక్కటి తాంత్రిక విధానానికి చెప్తాను. ఇంట్లో గురువుగారు మీరు ఈ ఆచారం ఆ ఆచారం అన్నప్పుడు మీరు వీడియో చూసినప్పుడే మీకు అర్థమవుతుంది. నేను మీకు చెప్తాను కూడా. ఇది కర్కోటక విధానం. ఇది ప్రళయాన్ని మొత్తం తలకిందులు చేస్తుంది. ఆ సిద్ధి చేసుకోవాలనుకుంటే ధైర్యవంతుడు అయితేనే ఈ మంత్రం తీసుకొని చేయాలి. కర్కోటక అన్నప్పుడే ఆన్నే ఉన్నది దీని విధానం. ఇది చేసేది ఇంత అంత కాదు. దీనికి గది మాత్రం నల్లగా వేసుకో. లోపల ఇప్పుడు గది సపరేట్ ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో దాంట్లో నలుపు అనేది ఎక్కువ వేయాలి. గోడలకు నలుపు వేసి కింద నల్లగానే ఉండాలి. గొంగళి నల్లగానే ఉండాలి. కర్కోటకుడు ఈయన ఏంది అంటే మొత్తం నల్లగా ఉంటాడు. కండ్లు మాత్రం రెడ్ కనబడతాయి. చెవులు కండ్లు ఇట్లా నీకు మెరిసినట్టు కనబడతాయి. కానీ ఆయన పండ్లు ఆయన చూస్తేనే సగం పానం అక్కడనే వదిలిపెడతారు. ఇది గురువు దగ్గర గురుముఖత తీసుకొని చేసుకోవాల్సిన విధానం. ఎటువంటి పని అయినా నీకు ఏంటిదైనా చేసి పెడతాడు కర్కోటకుడు. దీని విధానం నేను చెప్పినప్పుడు మీరు గురువు దగ్గరనే తీసుకోవాలి. మీరు ఎక్కడైనా గురువు ఈ విధానం గురించి చెప్పినప్పుడు ఆ గురువు దగ్గరికి పోయి మీరు నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఏది కానీ గురువు అనేది లేకపోతే మాత్రం ఈయన మాత్రం ఆగం చేస్తాడు. ఇది ఏంటంటే మనం చూస్తుండగా శవం ఎట్లా కాలిపోతుందో ఇది అంతకన్నా ఎక్కువైనాయి. కాలి ముట్టుకుంటేనే పిండి చేసేస్తాడు. కానీ ఆయనకు పెట్టే విధానంలో ఆయనను సంపూర్ణంగా సిద్ధి చేసుకొని ఉంచుకుంటే కన్న తండ్రి కన్నా ఎక్కువ చేస్తాడు. ఆయన అంత ప్రేమగా చూస్తాడు, అంత ప్రాణం కూడా తీస్తాడు ఆయన. ఆ విధానంగా ఉంటుంది ఆయన విధానం. కర్కోటకుడు అంటేనే దాన్ని తీసుకోవాల్సింది మనము మద్ది చెట్టు ఎక్కడ ఉండాలి? శ్మశానంలో ఉండాలి. మద్ది చెట్టు దొరుకుతుంది. ఆ శ్మశానంలో దొరుకుతాయి. కొన్ని జాగాలు ఉంటాయి, ఉండయని ఎప్పుడు అనుకోక ఉంటాయి. ఆ మద్ది చెట్టు ఆదివారం అమావాస్య నాడు మాత్రమే కొట్టుకురావాలి. దానికి పూజ చేసి కర్కాటక అని చెప్పి దానికి ధూపం ఇచ్చి తీసుకురావాలి. నేను ఆడ కొబ్బరికాయ కొడతా, నేను ఏదో చేస్తా అంటే ఆ చెట్టు నిన్ను ఆనందించాలి కూడా కదండి. తీసుకొని దాన్ని ఒక బొమ్మ తయారు చేసి ఆ కర్కాటకుని తయారు చేసి మగ బొమ్మ తయారు చేయాలి. చేసి ఆయనకు మొత్తం జుత్తు వీరవచ్చినట్టు వడ్రంగితో చేయించి దానికి నల్లటి పెయింట్ సేమ్ నల్లనే ఉండాలి. అది కూడా వేసి కళ్ళు కూడా రెడ్ పెట్టాలి. రెడ్ పెట్టించి అప్పుడు కర్కాటకుని యంత్రం పెట్టుకొని నువ్వు పూజ చేసేటప్పుడు మాత్రము నీకు ఈ కండువ కింద లుంగి మాత్రమే ఉండాలి. మీద వేరే ఉత్తరం వేసుకొని ఇవన్నీ వేసుకొని చేస్తా అంటే కలవది. ఆయనకు ఎలాంటిది అవి చూడవన్నీ. నువ్వు ఆయనను పిలిచినవు, ఆయన వస్తాడు. ఆయనకి ఏం చెప్తానో చేస్తాడు. నువ్వు ఏదో మీది మాటలు చెప్పి నువ్వు అటు పోయినావు అనుకో, నిన్ను ఆంచగదన చేయడం, నీ పానం కూడా మాన్యం అవుతుంది. అంత ధైర్యవంతుడైతే లోకాన్ని జయించవచ్చు. కర్కాటకుడు అంటేనే అంత విధానమైనది. అది గురుముఖత తీసుకొని చేసుకుంటే దాని విధానాలు, దాన్ని ఎట్లా చేయాలి ఏంది అనేది నేను ప్రతి ఒక్కటి మీకు తీసుకుంటే నేను చెప్తా. చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన కర్కాటకుడిని. ఈయన విధానమే వేరు. మన గద్ద ఎట్లా దానకపోతుందో, వచ్చి పిల్లని ఎట్లా రావట్కపోతుందో అట్లా రావట్కపోతుంది. ఆయన తలుసుకుంటే ఏ పనైనా చేసి పెడతాడు. దానికి అంత శక్తి ఉంటాడు. ఆయనకు అంత శక్తి. ఆయన ఎవరో కూడా కాదు, అది నేను పూర్తి చెప్తాను. నేను దాని విధానాలు ఎట్లా చేసుకుంటే బాగుంటుంది ఏంది అనేది నేను సంపూర్ణంగా సిద్ధి మీకు ఏ విధంగా చేసుకోవాలి, సిద్ధి ఎట్లా ఉండాలని నేను మొత్తం చెప్పేస్తాను మీకు. మంత్రసిద్ధి తీసుకున్నాం మంత్రవాదాలకు. ఎందుకంటే ప్రయోగాలు, దాని విధానాలు తెలుసుకోవాలి. దానికి ఎట్లా ఏం చేయాలి, ఏం చేస్తే మనకి మంత్రసిద్ధి ఇస్తుంది, ఏం చేస్తే మనకు పనులు అవుతాయి, ఏ విధంగా పోతే మనకి ఏ విధంగా ఉంటుంది అనేది దాన్ని చాలా తక్కువ చెప్పి మనము ఎంత సిద్ధి చేసి ఎంత చేసినా పనులు అవుతలేవు అంటే కారణం దాని క్రియలు రాక. దాని క్రియలు కరెక్ట్ చేసుడు వచ్చినాయి అంటే మనకు అవలీలంగా పనులు అవుతాయి. చేసుకొని పని చేసుకోవచ్చు. ఇది మంత్రవాదులు సిద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్క వీడియో తాంత్రిక సంబంధించింది ప్రతి ఒక్కటి మీకు నేను నేర్పి మీకు ఇస్తా. మీరు చేసుకోండి. జై మహంకాల్ భైరవ్, హర హర మహాదేవ్.